దుర్గం చెరువు ఆక్రమణ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి పెద్ద షాక్ తగిలింది. హైదరాబాద్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలోని సుమారు 5 ఎకరాల భూమిని ఆక్రమించి అక్రమంగా వాణిజ్యం చేస్తున్నారన్న ఆరోపణలపై హైడ్రా అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. చెరువు భూభాగాన్ని 10 నుంచి 15 మీటర్ల లోతు వరకు మట్టి రాళ్లతో నింపి చదును చేశారని హైడ్రా అధికారులు గుర్తించారు. ఇక అదే భూభాగాన్ని ప్రైవేటు బస్సులు, ఐటీ కంపెనీల వాహనాలు పార్కింగ్ లాట్గా మార్చి నెలకు 50 లక్షల వరకు అక్రమ వసూలు చేసినట్టు తెలిసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రభాకర్ రెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రెడ్డి పేర్లు రావడంతో వారిపై బిఎన్ఎస్ 329 అండ్ 3 అండ్ 35 సెక్షన్లతో పాటు పీడీపీపీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 30న హైడ్రా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఇనార్బిటిక్ మాల్ వైపు ఉన్న 5 ఎకరాల ఆక్రమణలను తొలగించారు. ఇక చెరువును మట్టిలో నింపి పార్కింగ్గా మార్చిన వాహనాలను ఖాళీ చేయించి అక్కడ కొత్త ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు హైడ్రా అధికారులు చెప్పారు. ఒకప్పుడు 160 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దుర్గం చెరువు ఆక్రమణల కారణంగా ప్రస్తుతం 116 ఎకరాలకు కుదించబడిందని హైడ్రా నివేదిక స్పష్టం చేసింది. అయితే ఎన్ఆర్ఎస్సి శాటిలైట్ చిత్రాలతో కూడా ఈ ఆక్రమణలు స్పష్టమయ్యాయి. హైడ్రా సూపర్వైజర్ క్రాంతి ఆనంద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఘటనపై విస్తృత దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు మాదాపూర్ పోలీసులు వెల్లడించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు నిరసనలు తెలిపారు. రైతులకు యూరియా సరఫరా ప్లాకార్డులతో ఆందోళన చేశారు. ఇక కాంగ్రెస్ వచ్చింది, రైతులను నిండా ముంచిందంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ప్లాకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఇక అనంతరం రైతుల ఇబ్బందులు, యూరియా కొరతపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇక దీంతో శాసనసభలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఏలూరు జిల్లా రమణక్కపేటలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటనలో యువతి తల్లిదండ్రులను నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కానుకొల్లు గ్రామానికి చెందిన అల్లం సాయి చందు, కందుల సాయి దుర్గా 8 ఏళ్లుగా ప్రేమించుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే ఈ క్రమంలో తమ ప్రేమ విషయం పెద్దలకు తెలుపగా వారు అంగీకరించలేకపోవడంతో ఏలూరు గంగానమ్మ గుడి వద్ద ఇరువురు వివాహం చేసుకున్నారన్నారు. ఇక విషయం తెలుసుకొని కోపాద్రికులైన దుర్గా తల్లిదండ్రులు సాయి చందును స్తంభానికి కట్టేసి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ కేసులో 6 నిందితులను అరెస్ట్ చేసినట్లు నూజివీడు డీఎస్పీ తెలిపారు. ఈ పాప అల్లం సాయి చంద్ అని 22 సంవత్సరాల కుర్రవాడిని ప్రేమించింది. ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత మొన్న 30వ తారీఖుని ఏలూరులో గంగానమ్మ టెంపుల్ దగ్గర ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ఈ పాప యొక్క తల్లిదండ్రులకి ఇష్టం లేదు. దానివల్ల ఈ 30వ తారీఖునే మండవల్లి పోలీస్ స్టేషన్కి ఎవరైతే ఈ యొక్క సాయి దుర్గా, అలాగే వాళ్ళ యొక్క భర్త అయిన సాయి చందు ఇద్దరు కలిసి మండవల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ప్రొటెక్షన్ అడిగారు. పోలీసు వారు పాప యొక్క తల్లిదండ్రుల్ని రమ్మని చెప్పి కబురు పంపించారు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు అసలు పోలీస్ స్టేషన్కే వెళ్ళకుండా ఆ యొక్క దగ్గరలో ఒక అతను తాతగారు ఉంటే వాళ్ళ యొక్క దూరపు చుట్టం ఆయన్ని పంపించారు. ఆ తాతగారు వెళ్ళిన తర్వాత ఈ పాప ఏమో నేను మా తల్లిదండ్రులతో నేను వెళ్ళను, నాకు ఎవరైతే పిల్లవాడు తోటి నాకు ప్రేమ ఉందో అతనితో నేను వెళ్తాను అనడంతో పోలీసు వారు ఈ పాపనేమో ఆ యొక్క కుర్రాడికి అప్పచెప్పి మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. ఈ 6 కలిసి ఒక కారులో వచ్చి ఈ పాపని కొట్టి, అలాగే ఎవరైతే ఈ పాప ప్రేమించి పెళ్లి చేసుకుందో ఆ పిల్లవాడిని పట్టుకొని తీసుకొచ్చి స్తంభానికి కట్టి ఆ పిల్లవాడిని కూడా కొట్టడం జరిగింది. దాని మీద పోలీసు వారు అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయగా ఈ యొక్క కిడ్నాప్ కేసు ఒకటి దీని మీద కేసు రిజిస్టర్ చేసి ఉసునూరు ఎస్ఐ గారు దీని మీద దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల బస్సు ప్రమాదానికి గురైంది. అశ్వారావుపురం మండలం మొండికుంట వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించపై బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. మనుగురు నుంచి పాల్వంచకు వెళ్తున్న కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు మొండిగుంట సాయిబాబా ఆలయం సమీపంలో అకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో పలువురు గాయపడగా మరికొందరికైతే తీవ్రమైన గాయాలవడంతో క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అశ్వారావం సిఐ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్ వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్ఎంవిటి బెంగళూరు అలాగే బీదర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఎస్టీవిటి బెంగళూరు బీదర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 2 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఎస్ఎంవిటి బెంగళూరు బీదర్ మధ్య 17 ట్రిప్పులు, ఈ నెల 3 నుంచి ఫిబ్రవరి 28 వరకు బీదర్ ఎస్ఎంవిటి బెంగళూరు మధ్య 17 ట్రిప్పుల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఒక ఎస్ఐ మద్యం సేవించాడు. సివిల్ దుస్తులో ఉన్న ఆయన మద్యం మత్తులో కారు డ్రైవ్ చేశారు. వాహనాలు మళ్లేందుకు ఏర్పాటు చేసిన భారీ గేట్లపైకి దూసుకెళ్లాడు. అడ్డుకొని నిలదీసిన పోలీస్ అధికారి పోలీసు సిబ్బందిపై రెంకలు వేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకుంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి వేళ న్యూ ఇయర్ వేళ సందడి నేపథ్యంలో పోలీసులు గట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. లక్నోలోని హజ్రత్గంజ్ కూడలి వద్ద జనసమూహం, వాహనాల రద్దీ నియంత్రణకు ట్రాఫిక్ మళ్లింపు కోసం పోలీసులు భారీ గేట్లను ఏర్పాటు చేశారు. మద్యం సేవించిన ఒక ఎస్ఐ కారు డ్రైవ్ చేశారు. భారీ గేట్లు ఏర్పాటు చేసిన వైపు వచ్చాడు. వెనక్కి వెళ్లాలని పోలీసులు సూచించినా పట్టించుకోకుండా రోడ్డుకు అడ్డంగా ఉంచిన భారీ గేట్ల మీదకు కారును ఎక్కించాడు. మరోవైపు పోలీసుల కారును అడ్డుకున్నారు. డ్రైవ్ చేసిన వ్యక్తి పోలీసుగా గుర్తించారు. కారులో మద్యం బాటిల్ ఉండడంతో అతడు తాగి నడిపినట్లు పోలీసులు గుర్తించారు. కారు నుంచి కిందకు దిగిన ఆ ఎస్ఐ విధుల్లో ఉన్న ట్రాఫిక్ డీసీపీతో పాటు ఇతర పోలీసుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించాడు. చివరకు పోలీసులు కూడా సహనం కోల్పోయారు. బరాంబంకి పోలీస్ లైన్స్ లో పనిచేస్తున్న ఎస్ఐ అమిత్ జైస్వాల్ గా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ ఎస్ఐ ప్రవర్తన పట్ల పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు మద్యం సేవించి కారు నడిపిన ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.